అందరికీ నమస్కారం. నేటి తరగతిలో మనము ధృవాలను నిర్ణయిస్తాము మరియు మ్యాగ్నెట్ బోర్ యొక్క ఫీల్డ్లను ప్లాట్ చేస్తాము. లక్ష్యం: ఈ వీడియో సెషన్ ముగింపులో మీరు బార్ అయస్కాంతాలలో పోల్స్ను గుర్తించగలరు. అయస్కాంతాలలో ధృవాల గురించి చర్చిద్దాం. అయస్కాంత శక్తులను ఉత్పత్తి చేసే అయస్కాంత ప్రాంతాలను పోల్స్ అంటారు. ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలుంటాయి: ఉత్తర మరియు దక్షిణ ధృవం. రెండు అయస్కాంతాలను ఒకచోట చేర్చినప్పుడు అయస్కాంత ధృవాలలో ఒకటి మరొక దానిని ఆకర్షిస్తుంది లేదా తిప్పికొడుతుంది. ఉత్తరం మరియు ఉత్తరం లేదా దక్షిణం మరియు దక్షిణం వంటి అదే ధృవాలు ఒకదానికొకటి తిప్పికొడతాయి, మరియు ఉత్తర మరియు దక్షిణ లేదా దక్షిణ మరియు ఉత్తర వంటి వ్యతిరేక ధృవాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. అయస్కాంతాల యొక్క ఆకర్షణ మరియు వికర్షణల లక్షణాలను అయస్కాంతత్వం అంటారు. అయస్కాంత శక్తి రేఖలు ఎల్లప్పుడూ ఉత్తర ధ్రువం వద్ద ఉద్భవించి అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం వద్ద ముగిస్తాయి. అయస్కాంత దిక్సూచి గురించి చర్చిద్దాం. అయస్కాంత దిక్సూచి అనేది స్థలం యొక్క దిశను గుర్తించడానికి ఉపయోగించే పరికరం. ఇది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలో ఉంటుంది మరియు ఓడలు, జలాంతర్గాములు మరియు విమానాలలో నావిగేటర్గా చాలా సహాయకారిగా ఉంటుంది. భూమి ఒక అయస్కాంతం మరియు దాని చుట్టూ భారీ అయస్కాంత క్షేత్రం ఉందని మనకు తెలుసు. భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు అనే రెండు అయస్కాంత ధృవాలున్నాయి. భూమి యొక్క ఈ అయస్కాంత క్షేత్రం ఇనుము లేదా ఉక్కు యొక్క అయస్కాంతీకరించిన సూది దాని స్థానంతో సంబంధం లేకుండా ఉత్తర దక్షిణ దిశలో స్వేచ్ఛగా స్వింగ్ చేస్తుంది. సాధారణంగా సూది యొక్క ఎరుపు రంగు వైపు ఉత్తర దిశను చూపుతుంది మరియు నీలం రంగు వైపు దక్షిణ దిశను చూపుతుంది. అయస్కాంత క్షేత్రం యొక్క దిశను నిర్ణయించండి. టేబుల్పై అయస్కాంత దిక్సూచిని ఉంచండి మరియు సూది దిశను గమనించండి. ఒక గిన్నె లేదా కప్పు తీసుకొని సగం నీటితో నింపండి. స్టైరోఫోమ్ యొక్క చిన్న భాగాన్ని నీటిలో ఉంచండి. దానిని బార్మాగ్నెట్కు తీసుకెళ్లడానికి సరిపోతుంది. బార్మాగ్నెట్ను స్టైరోఫోమ్లో ఉంచండి. మీ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఉత్తర దిశ సూచించే వరకు స్టైరోఫోమ్ ప్లాట్ఫారం ఇస్తుందని గమనించండి. మీరు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి దిశను ధృవీకరించవచ్చు. బార్ అయస్కాంతం యొక్క ధృవాలను నిర్ణయించండి. అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి ఉత్తర మరియు దక్షిణ ధృవాల దిశను రికార్డ్ చేయండి. బార్ అయస్కాంతాన్ని తీసుకోండి. దాని ధృవాలను గుర్తించాలి. బార్ అయస్కాంతం మధ్యలో ఒక థ్రెడ్ను కట్టి థ్రెడ్ను పట్టుకోవడం ద్వారా మాగ్నెట్ బార్ను స్వేచ్ఛగా సస్పెండ్ చేయండి. స్వేచ్ఛగా సస్పెండ్ చేయబడిన బార్ అయస్కాంతాల యొక్క ఉత్తర మరియు దక్షిణ ధృవాల దిశ అయస్కాంత దిక్సూచి యొక్క దిశ వలె ఉంటుందని గమనించండి. బార్ అయస్కాంతాల యొక్క అయస్కాంత మార్గాన్ని నిర్ణయించండి. ఒక చెక్కబోర్డుకు తెల్లటి షీట్ అతికించండి. తెల్లటి షీట్పై బార్ మ్యాగ్నెట్ ఉంచండి. ఇప్పుడు బార్ అయస్కాంతాల చుట్టూ కొన్ని ఐరన్ స్పిల్లింగ్లను చల్లుకోండి. మీరు స్వయంగా అమర్చుకునే ఇనుప ముక్కల కాలం యొక్క కొన్ని నమూనాలను గమనించవచ్చు. ఐరన్ స్పైలింగ్లను ఓరియంట్ చేయడానికి కాగితాన్ని సున్నితంగా నొక్కండి మరియు పెన్సిల్తో అయస్కాంత మార్గాన్ని కనుగొనండి. అయస్కాంత రేఖ దిశను అయస్కాంత దిక్సూచితో ధృవీకరించండి. ప్రతి ఇనుప కణం ఒక వ్యక్తిగత ఉత్తర మరియు దక్షిణ ధృవాన్ని కలిగి ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.